ప్రధాని నరేంద్ర మోడీపై అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ కూడా వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షుని అమెరికా ఏ విధంగా తెచ్చిందో 26/11 దాడులు చేసినటువంటి మసూద్ అజార్ను ఎందుకు తీసుకురా చెప్పనించుక ఛాతీ అని చెప్తున్నటువంటి మోడీ దానికి ఎందుకు ధైర్య సాహసాలు చేయట్లేదు, ఉత్తగా చెప్పేటివన్నీ మాటలేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వెనిజులా అమెరికా గొడవలకు భారతదేశ పాకిస్తాన్ గొడవలకు కంపేర్ చేస్తే దీన్ని బట్టి అసదుద్దీన్ ఓవైసీ ఒక తెలివి అర్థమవుతుంది. ఆయన ఏదో మోదీ గారిని కించపరచాలను, భారతదేశాన్ని కించపరచాలను ఆలోచనే ఉంటుంది. కసబ్ని ఉరి తీసింది ఇక్కడ మన భారతదేశంలో, మనం పట్టుకొని ఇక్కడే చేస్తున్నాం. ఆపరేషన్ సింధూరు పహల్గామ్ తర్వాత మనం పోయి కొట్టొచ్చినాం. అక్కడ అంతకుముందు పహల్గామ్ ముందు పుల్వామా కాగానే మనం పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినాం. ఇవన్నీ ఆయనకు కనబడలేదా? ఈరోజు వెనిజులా ఎత్తుకుపోయి మళ్ళీ ఆ ఊహలో ఎత్తుకుపోయి వచ్చినాం అనుకోండి, ఫస్ట్ అపోజ్ చేసేది మన ఓవైసీ మళ్ళీ. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఏది మాట్లాడలేక ఎక్కడో మోదీ గారిని కించపరచాలి, మోదీ గారిని అటాక్ చేయాలనే మాటతో ఇవన్నీ మాట్లాడుతున్నారు. వెనిజులా అమెరికా ఉన్నటువంటి సమస్య వేరే, భారత్ పాకిస్తాన్ సమస్య వేరే, భారత్ పాకిస్తాన్ పరిస్థితి వేరే. తప్పకుండా గతంలో అనేక మందిని మనము అసద్ మసూద్ ఏదైతే ఇన్వాల్వ్ అయినా వాళ్ళ బ్రదర్ని కూడా మొన్న ఆపరేషన్ సింధూలో చంపేయడం జరిగింది. ఎత్తుకోపోవడమే కాదు, చంపేస్తారు మోదీ గారు, అది గుర్తుపెట్టుకోండి. మరొక పక్కన బంగ్లాదేశ్ ఇష్యూకి సంబంధించి కూడా కొంత భారత్ ఎటువంటి ముందడుగులు వేయట్లేదు అన్నది కూడా చర్చకు వచ్చింది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఒక హిందువులపైన దాడి భారతీయ జనతా పార్టీ కాదు, భారత ప్రభుత్వం కూడా ఖండించింది. దానికి సంబంధించినటువంటి దౌత్య సంబంధించినటువంటి వ్యవహారాలు జయశంకర్ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు భారతదేశము చాలా సీరియస్గా దానికి చేస్తుంది. అవసరమైతే డెఫినెట్గా దాన్ని ఏ విధంగా మనం స్ట్రిక్ట్ స్టెప్ బంగ్లాదేశ్ మీద తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వార్నింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము దాంట్లో ఉన్నటువంటి ఫారిన్ మినిస్ట్రీ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ హై కమిషన్ వాళ్ళ బంగ్లాదేశ్లో పిలవడం జరిగింది, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దౌత్య సంబంధించినవి కూడా భారతదేశం చేస్తూ ఉంది. మేము ఏం చేయట్లేదు, తప్పది. అంటే అక్కడ జరిగినటువంటి హిందువులపైన దాడిని మేము ఖండిస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో కూడా భారతదేశం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అసెంబ్లీలో జరిగేటువంటి నీటి పంపకాలు ప్రజెంటేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇంకో పక్క అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇంకోవైపు అటు నిన్న బీఆర్ఎస్ కూడా ప్రజెంటేషన్ ఇచ్చింది. వీటన్నిటికీ లెక్క పంచాయతీ అటు ఇటు కొంత కేంద్రాన్ని కూడా కారణం చేస్తుంది. దానికి ఏం చెప్తావు ఈ రెండు ప్రజెంటేషన్లకు సంబంధించి? ఈ ప్రజెంటేషన్లు ఇవన్నీ కూడా ఏది ఎట్లున్నా తెలంగాణకు నీటి వాటా మీద ఎవరు అన్యాయం చేశారు? మనకు 811 రావాల్సిన టీఎంసీకు 299 సంతకాలు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ నేత. ఈ యొక్క ప్రాజెక్ట్స్లు కంటిన్యూ చేయకుండా, పెండింగ్ ప్రాజెక్ట్ కూడా తీర్చకుండా, దీని మీద ఎటువంటి ఒక స్టాండ్ ఇంకా తీసుకోలేక, దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని మీద కోట్లాది రూపాయలు ప్రజాధనం పెట్టిన తర్వాత ఇంకా దాన్ని 2 సంవత్సరాలు వచ్చినా కూడా ప్రభుత్వం దాని మీద మాట్లాడకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. మీరు జూరాలని తీసుకొస్తారా, శ్రీశైలం తీసుకొస్తారా, అది మీరు నిర్ణయించాలి. మీరు ప్రభుత్వాలు ఉన్నారు, అది తీసుకోరాండి. ఎవరు వద్దన్నారు? భారతీయ జనతా పార్టీ ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే సంబంధించినటువంటి ఒక వివాదాలు ఏదో దాన్ని తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలో గతంలో ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా తిరిగింది, ఇప్పుడు కూడా మనం తిరుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలు కూడా మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు నీటి వాటాలో ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలతో ఉంటుంది, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతుంది. ఇంకొకటి, ఎమ్మెల్యేలు అంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంటే నిద్రపోయారు బీజేపీ ఎమ్మెల్యేలు అనేది బాగా వైరల్ అవుతుంది. పార్టీ నుంచి కూడా కొంత ఆదేశాలు లేవు అనేది కూడా చర్చకు వచ్చింది. అటువంటిది ఏమన్నా ఉందా? అవన్నీ. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గతంలో కసబ్ను ఉరిదీసినప్పుడు కానీ, మరొక పక్క అటు మసూద్ అజార్కు సంబంధించి వాళ్ళ బ్రదర్ను కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా పూర్తిగా మట్టు పెట్టామని చెప్తూనే, ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎత్తుకొచ్చినా కూడా అటు వెనిజులాకు అమెరికాకు ఏదైతే ఉందో ఆ పోల్చడం సరిగా, అక్కడ నుంచి ఎత్తుకొచ్చినా కూడా మళ్ళీ లొల్లి పెట్టేది మాత్రం అసదుద్దీనే. కాబట్టి అసద్ మాటల్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కావాలనే కూడా అసద్ రాదంతం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నా. ఇంకోవైపు నీటి పంపకాల విషయంలో ప్రజెంటేషన్లతో
ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. డెఫినెట్గా కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని చెప్తూనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అల్లర్లకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపైన దాడుల గురించి బీజేపీ కాదు అటు మొత్తం దేశం మొత్తం కూడా దాన్ని ఖండిస్తుంది. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో హిందువులకు అక్కడ ఏదైనా జరిగితే ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చాం. కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా తీవ్రంగా దాని మీద కూడా తీవ్రంగా చర్యలు ఉండబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.